నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, హిందూ ధర్మం గురించి ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నారో, చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నా ఇన్స్పిరేషన్ ఒక్కళ్ళేనండి. హ్మ్. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడే. హ్మ్. ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆయనే. హ్మ్. ఎందుకంటే ఆయన జీవిత కాలంలో ఎప్పుడూ ఒకే మాట చెప్పారు. కర్తవ్య బోధ. ఎవరి పని వాళ్ళు చేయండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయండి. ఎవరు ఎవరి మీద ఆధారపడొద్దు. ఫలితాన్ని ఆశించకుండా మీ పనుల్ని మీరు చేయండి అని చెప్పారు. హ్మ్. అంతేగాని నువ్వు ఏ పనైనా చేసి, నువ్వు ఎన్ని పాపాలైనా చేసేసి, చివర్లో నన్ను నువ్వు దేవుడిగా ఒప్పుకుంటే చాలు నేను నిన్ను కాపాడేస్తాను అని చెప్పేసి చెప్పలా. ఈవెన్ సనాతన ధర్మం మొత్తం కూడా ఒకటే మాట చెప్పుద్ది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పేసి చెప్తారు. అంటే మీరు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని చెడ్డ పనులు చేసినా దాని ఫలితాలు దేనికి సంబంధించిన ఫలితాలు దాన్ని అనుభవించాల్సిందే. నేను ఎక్కువ పుణ్యాలు చేశాను కాబట్టి 1, 2 పాపాలు చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చేటట్టు కాదు. హ్మ్. 4 పాపాలు చేసావు కాబట్టి ఒక 1000 పుణ్యాలు చేసేస్తే ఈ పాపాలను మాఫీ చేసేస్తాననే రుణమాఫీ పథకాలు మన సనాతన ధర్మంలో లేవు. నువ్వు చేసిన తప్పుకి నువ్వే అనుభవించాలి. నువ్వు చేసిన మంచికి నువ్వే అనుభవించాలి. నీ కర్మకి, నీ ఫలితాలకి నువ్వే కర్తవు అని చెప్పేసి పరమాత్మ చెప్తున్నారు. అందుకే నాకు పరమాత్మ శ్రీకృష్ణుడే ఎప్పటికీ ఇన్స్పిరేషన్ అండి. ఆయన ధర్మం గురించి ఎంత బాగా చెప్పారు అంటే, సేవ చేయాల్సిన వాడికి ఎందుకు సేవ చేయాలో అని చెప్పింది ఆయనే. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు యుద్ధం నుంచి తప్పించుకోకూడదో, ఎందుకు యుద్ధం చేయాలో చెప్పింది కూడా పరమాత్మే. ఆయన ఎంత దగ్గర వాళ్ళకైనా సరే ఎటువంటి ఎగ్జంప్షన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మీరు చూడండి అర్జునుడు, శ్రీకృష్ణుడు చాలా సాన్నిహిత్యంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది హ్మ్. మహాభారతం చూస్తూ ఉంటే. కానీ అర్జునుడికి ఎప్పుడు కూడా కృష్ణుడు కూర్చోబెట్టి బావ ఖాళీగా ఉన్నావు కదా దా కూర్చో భగవద్గీత చెప్తానని చెప్పేసి చెప్పలా. హ్మ్. ఆయన ఎప్పుడు చెప్పారు అంటే యుద్ధరంగంలో అర్జునుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత అర్జునుడిలోకి 2 రకాల దౌర్బల్యాలు వచ్చాయి. ఒకటి, నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపాలా, ఇలా వచ్చిన రాజ్యాన్ని నేను అనుభవించాలా అని చెప్పేసి ఒక అహంకారం వచ్చింది. అంటే యుద్ధం మొదలవకముందే వీళ్ళందరినీ చంపేస్తున్నట్టు, నేను రాజ్యాన్ని గెలిచేసినట్టు, హ్మ్. నేను ఆ సుఖాన్ని అనుభవించాలా అన్నట్టుగా మాట్లాడేశారు. ఆ అహంకారాన్ని పరమాత్మ గమనించారు. అట్ ద సేమ్ టైం అతను ఏమంటాడు, నా తండ్రులను, తాతలను, మనవళ్లను నేనే చంపుకోవాలా అని చెప్పేసి అంటాడు. అంటే వాళ్ళంతా అధర్మపక్షం వైపు ఉన్నారు. అధర్మపక్షం వైపు ఉన్నా సరే నా వాళ్ళు కాబట్టి నేను యుద్ధం చేయాలా అంటున్నాను. అంటే నీ వాళ్ళైతే తప్పు చేస్తే క్షమిస్తావా? తప్పు చేసిన వాడు నీ వాడైనా సరే నువ్వు నిలదీయి, నిరసించు, ఖండించు, యుద్ధం చేయని చెప్పేసి చెప్పారు పరమాత్మ. కేవలం అంతేకాదు, పరమాత్మ స్వయంగా దాన్ని ఆచరించి చూపించారు. కంసుడు స్వయాన కృష్ణుడు మేనమామ. ఎప్పుడు కూడా అయ్యయ్యో మా మేనమామయ్యగా 4, 5 రోజులు టైం ఇస్తాను, మా మామతో మాట్లాడతాను, కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తానని చెప్పి ఆయన అనలా. హ్మ్. చంపాల్సిన సమయం వచ్చినప్పుడు చంపేశారు. అర్జునుడు ఎంతో, శిశుపాలుడు అంతే కృష్ణుడికి బంధుత్వం పరంగా చూస్తే. కానీ శిశుపాలుడికి కూడా 100 తప్పులు అవకాశం ఇస్తానని తల్లికిచ్చిన మాట ప్రకారం 100 తప్పులు కాచారు కానీ 100వ తప్పు అయిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఖండించారు. అంతేకాదు, సాక్షాత్తు కృష్ణుడు బతికుండగానే యాదవ వంశం మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంటే కృష్ణుడు ఎప్పుడు ఎలాగా చిన్ముద్రతో ఉంటారో, ఎప్పుడు ఎలాగ చిరు మందహాసంతో ఉంటారో అలాగే ఉన్నారు తప్ప అయ్యయ్యో నా కుటుంబాలు ఇట్లా అయిపోతుంది గుండెలు బాధేసుకోలేదండి. హ్మ్. అంతెందుకు, కృష్ణుడు చివరి క్షణంలో ఆయన శరీరం పడిపోతుంటే ఆయన ఒకటే అనుకున్నారు, నాకు పాదంలో బాణం కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు నా అవతార పరిసమాప్తికి సహకరించాడు కాబట్టి నేను వాడిని సుకృతవంతుల లోకానికి పంపిస్తాను అని చెప్పేసి అప్పటికప్పుడు దివ్యరథం తెప్పించి ఆ జర అనే బోయవాడిని సుకృతవంతుల లోకానికి పంపించారు. అంతేగాని అమ్మో నా కాల్లో బాణం కొట్టాడు, ఈయన చంపేంట్రా, ఈయన నరికేంట్రా బాబు, నువ్వేం బతుకురని చెప్పి శాపనార్థాలు పెట్టలా. హ్మ్. ఎందుకు? పరమాత్మ ఒకటే. ఆయన వచ్చిన లక్ష్యం ఏంటో ఆయనకు తెలుసు. ఆ లక్ష్యం అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు. ఆ వెళ్ళటానికి ఒక కారణంగా జర ఉన్నాడు తప్ప అతను కృష్ణుడి బాణంతో కొట్టింది కాదు. లేకపోతే ఆ బాణం కారణంగా కృష్ణుడు ప్రాణాలు విడిచింది కాదు. అంతేకాదు, కృష్ణ పరమాత్మ విషయంలో మీరు చూసుకుంటే ఆయన శరీరం పడిపోయిన తర్వాత వారం రోజుల వరకు ఆయన శరీరాన్ని చూసిన వాళ్ళు లేరండి. హ్మ్. వారం రోజుల తర్వాత అర్జునుడు వెతుక్కుంటూ వచ్చి అది రాజధానికి తరలించడానికి కూడా లేనంత దుస్థితిలోకి వెళ్ళిపోతే ఆ దేహానికి అర్జునుడు అక్కడ అడవిలోనే అంత్యక్రియలు చేశాడు. ఎంత గొప్ప దేవుడు, దేవాది దేవుడు కదండి. మామూలు రాజకీయ నాయకులు చచ్చిపోతే వాళ్ళ 4, 5 లక్షల మంది వస్తున్నారు. అటు శ్రీకృష్ణ పరమాత్మ శరీరం పడిపోతే ఎంతమంది రావాలి అంత్యక్రియలకి? ఎవ్వరూ లేకుండా ఒక్కడికి ఎందుకు అయిపోయింది అలా? ఎందుకంటే పరమాత్మ ఒకటే చెప్తున్నారు, మనిషి ఉన్నంత వరకే ఏదైనా సరే, జీవుడు వెళ్ళిపోయిన తర్వాత దేహానికి ఎటువంటి విలువ లేదు, దేహం గురించి ఎవరు మోహాన్ని పెంచుకోవద్దు అని చెప్పేసి చాలా మంచిగా మంచి సందేశాన్ని మనకిచ్చారు. హ్మ్. ఎందుకంటే ఈ దేహం ఈ రోజు కాదు ఇంకో రోజున ఎప్పుడైనా పడిపోయేదే. ఈవెన్ ఎంత గొప్ప వాళ్ళైనా చూడండి,
ఒక వ్యక్తి చనిపోయేదాకా ఎల్లారావు గారు, సుబ్బారావు గారు, పుల్లారావు గారు అంటారు. Hmm. చనిపోయిన తర్వాత ఏమంటే బాడీ ఎన్నింటికి తీసుకెళ్తున్నారు అని చెప్పి అంటారు. అంతే. చనిపోయిన తర్వాత జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవుని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. కేవలం పార్థివ దేహం అంతవరకు. ఆ దేహం మీద మోహం పెంచుకోవద్దు అంటారు. కానీ విచిత్రంగా కొన్ని పాషాణ మతాలు ఏం చేస్తాయంటే వాళ్ళ శరీరాన్ని పెట్టిలో పెట్టుకుని దాచుకుంటాయి Hmm. చనిపోయిన తర్వాత. వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే యుగాంతం రోజున దేవుడు వీళ్ళని తిరిగి వాళ్ళ ఆత్మల్ని వాళ్ళ శరీరాల్లో మళ్ళీ ప్రవేశపెట్టి వాళ్ళందరినీ పైకి తీసుకెళ్తాడు అని చెప్పేసి అంటారు. అంటే మీకే తెలియకుండా ఏ దేహం మీద మోహాన్ని విడిచిపెట్టేయాలని చెప్పి దేవుడు చెప్పాడు, ఆ దేహం మీద మీరు మోహం పెంచుకుని కుళ్ళిపోతుందని తెలిసినా సరే వాటిని పెట్టిలో పెట్టి భద్రపరుచుకుంటున్నారే, మిమ్మల్ని ఎంత అజ్ఞానంలోకి నడిపిస్తున్నాయి ఆ మతాలు. మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి జ్ఞాన మార్గంలోకి నడిపించాడు. ప్రపంచం మొత్తానికి అంతటి జ్ఞానాన్ని ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన్ని జగద్గురువు అంటారు, జగదాచార్యుడు అంటారు. అటువంటి ఆచార్యుడు శ్రీకృష్ణుడి కంటే ఇన్స్పిరేషన్ ఇంకెవరన్నా ఉంటారండి? నాకైతే ఆయన. మీరు ఇలా చెప్పాక ఉండరనే అనిపిస్తుంది నాకు కూడా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత అన్నారు కదా సార్, ఇప్పుడు చనిపోయిన తర్వాత మనకి మన హిందూస్లో ఎస్పెషల్లీ తర్వాత కూడా కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే దహనం చేయడం కానీ ఇవన్నీ. సో అవును. క్రిస్టియన్స్లో అది వేరేగా ఉంటుంది కదా? ఏముండదు. యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే క్రిస్టియన్స్ మత మార్పిడికి వచ్చేటప్పుడు ఎవరన్నా ఇంట్లో రోగంతో బాధపడుతూ ఉంటే నేను వాళ్ళకి ప్రార్థన చేస్తామండి, తగ్గితే మీరు మతం మారండి అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి ప్రార్థన చేస్తాడు. తగ్గిందనుకోండి వీడు మతం మారుతాడు, తగ్గలేదనుకోండి అమ్మ నీ విశ్వాసం సరిగా లేదు, నువ్వు పూర్తిగా నమ్ముంటే జరిగేది అని చెప్పేసి అంటారు. అదే ఎవరన్నా క్రిస్టియన్లోకి మారిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ప్రభువునందు నిద్రిస్తున్నాడు, మహిమ ప్రవేశం చేశాడు అని చెప్పేసి అంటారు. ఏంటి ప్రభువునందు నిద్రించడం ఏంటి? పెట్లోనే నిద్రిస్తున్నాడు. పోయినోడిని అందరినీ తీసుకొచ్చి నా బెడ్రూమ్లో పడుకోబెట్టుకుంటాను ప్రభు ఎక్కడని చెప్పాడా బైబిల్లో? చెప్పలేదు. యుగాంతం వరకు మీరు ఎంతటి భక్తితో ఉన్నా సరే మీరు పెట్లో ఉండాల్సిందే. మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేసుకుని బతుకున్నప్పుడు నన్ను బాగా పొగిడేవు కదరా, వచ్చి నా పక్కనే కూర్చో, ఈ పక్క బెత్త నీకే ఇస్తానని చెప్పేసి ప్రభు ఎక్కడ చెప్పట్లా. మీరు బైబిల్ పరంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ వీడియో నుంచి ఛాలెంజ్ అనుకోండి క్రైస్తవులు. ఎవరికైనా సరే యేసుక్రీస్తు కానీ యెహోవా కానీ చనిపోయిన వెంటనే మీకు నేను పరలోకాన్ని ఇస్తాను, వచ్చేసేయండి నా దగ్గరికి అని చెప్పేసి చెప్పాడు ఆ బైబిల్లో, నిరూపించండి. లేదండి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు ఆ పని చేశారు. ఎందుకంటే కృష్ణుడికి ఒక విషయం చెప్పాలి. కృష్ణుడిని బాణంతో కొట్టిన వ్యక్తిని కృష్ణుడు వెంటనే దివ్యరథం తెప్పించి సుకృతవంతుల లోకానికి తీసుకువెళ్ళారు. మోక్షం వచ్చిందిగా. దాంతోపాటు శ్రీరామచంద్రుడు శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నప్పుడు, ఎందుకంటే అప్పటికే 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. 11,000 సంవత్సరాల తర్వాత యమధర్మరాజు ధర్మదేవత వచ్చి ఇంకా అవతారాన్ని పరిసమాప్తి చేసి మీరు వైకుంఠానికి రండి అనుకున్నప్పుడు నేను దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాను అంటే ఆ 11,000 సంవత్సరాల క్రితం ఆయన విడిచి వెళ్ళిపోయిన సుగ్రీవుడు కావచ్చు, విభీషణుడు కావచ్చు, అంగదుడు కావచ్చు, ఇంకా వానర వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎంతోమంది అయోధ్య ప్రజలు వీళ్ళందరూ కూడా మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం రామచంద్ర అని అడిగితే ఆయన ఏమాత్రం కాదు అనకుండా అందరికీ కూడా ఒక లోకాన్ని సృష్టించి, ఒక దివ్యలోకాన్ని, ఆ దివ్యలోకంలో వాళ్ళందరి ఆత్మలు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా మోక్షాన్ని ప్రసాదించారు వాళ్ళకి. మరి అటువంటిది మిగతా ఏ మతాల్లో మీకు కనపడదు? ఎంత గొప్ప దేవుళ్ళు వీరు. మరి ఈ సత్యాన్ని మన పూర్వీకులు, మన పెద్దలు ఎవరు చెప్పట్లేదు. ప్రాబ్లం అది. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక లెవెల్లో ఆగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆ నాలెడ్జ్ మొత్తాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంలో ఏముంది, మన ధర్మంలో గొప్పతనం ఏంటి అనేది అందరికీ చెప్పాలి. అంతే కదా. వీళ్ళు కూడా వాడుతూ ఉంటారు మృత్యుంజయుడు అంటే, మృత్యుంజయుడు మా దేవుడు మృత్యుంజయుడు చనిపోయి లేచాడు అని చెప్పేసి అంటారు. నిజానికి మృత్యుంజయుడు అంటే చనిపోయి లేవటం కాదండి, అసలు చావే లేకుండా ఉండటం మృత్యుంజయత్వం చెప్పాలి అంటే. అటువంటి మృత్యుంజయులు మన దానిలో చాలా మంది ఉన్నారు. ఆంజనేయ స్వామి కానీ, లేకపోతే అశ్వత్థామ కానీ, విభీషణుడు కానీ, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అశ్వత్థామని, విభీషణుడిని మనమేం దేవుళ్ళు అనము. చావకుండా ఉన్నారు కదా, ఉన్నంత మాత్రం వాళ్ళు దేవుళ్ళు అని మనం అంటలేదుగా. ఎందుకు? మనిషి పుట్టుకను బట్టో చావును బట్టో ఎవరు దేవుళ్ళు అయిపోరు. ఎలా బ్రతికారు, ఏం సాధించారు అనే దాన్ని బట్టి దైవత్వాన్ని వస్తుంది వాళ్ళకి. ఇటువంటి చూడాలి. ఇకపోతే మృత్యుంజయత్వానికి నిజమైన మీనింగ్ ఏంటి అంటే, మనకి మృత్యుంజయ మంత్రం అనే ఒక మంత్రం ఉంది. దానిలో ఒక మాట చెప్తారండి, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని చెప్తారు సెకండ్ లైన్లో. ఆ మంత్రంలో ఆ రెండో లైన్ చూస్తే మన వాళ్ళకి అర్థమైపోవాలి మృత్యుంజయత్వం అంటే ఏంటి అని. అంటే పండిన దోసపండు ఏ విధంగా అయితే పండిన పండు చెట్టు నుంచి విడిపోతుందో నొప్పి లేకుండా, అలా నా దేహం నుంచి కూడా ఆత్మ విడిపోవాలి అని చెప్పి కోరుకుంటారు తప్ప, లేదు నేను ఎల్లకాలం ఇక్కడే తెస్టేసి కూర్చునేలాగా నాకు ఇవ్వండి స్వామి అని చెప్పేసి అడగరు. ఇన్ఫ్యాక్ట్ మిగతా మతాల ప్రకారం చూసుకుంటే చావు అనేది పాపాన్ని బట్టి వచ్చింది. మన సనాతన ధర్మాన్ని బట్టి చూస్తే చావు అనేది ఒక వరం అండి.
అలసిపోయిన శరీరానికి, ఆత్మకి ఈ అలసిపోయిన శరీరాన్ని తీసేసి మరో కొత్త శరీరాన్ని ఇచ్చే ఒక మార్గం ఉంది. దాన్ని ఒక వరం కింద భావిస్తాం మనం. అటువంటి వరాన్ని కోరుకునేటప్పుడు కూడా చాలామంది మృత్యుంజయత్వం అంటే మరణ భయం లేకుండా ఉండటం అంటారు. పూర్వం దేవాలయానికి వెళ్తే కూడా మన వాళ్ళకి ఒక మాట చెప్తారు, అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం, దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని కోరుకోవాలనైనా దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్తారు. అదేంటంటే దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరణం గురించి కోరుకోవటం చెప్పండి, మంచిగా మనకి ఏం కావాలో కోరుకోవాలి కదా అనుకుంటారు. లేదండి, మనకి ఏం కావాలో మనం కోరుకోవసరం. మనకి ఏమేమి అవసరమో అవన్నీ పరమాత్మ సృష్టిలో పెట్టేశారు. మనకి ఏ సమయంలో ఏది కావాలో అవన్నీ అందేలాగా చేస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు మన చేతులు కావచ్చు, మన సెన్సెస్ ఏవి మన కంట్రోల్లో ఉండవు. అయినా కూడా మనం ఊపిరి తీయటం ఆపట్లేదు. ఆ సిస్టమ్ భగవంతుడు పెట్టేశాడు. అలాగే మనం బ్రతకటానికి కూడా ప్రతిదీ భగవంతుడి సిస్టమ్ అంతా రెడీగా పెట్టేశాడు. ఇంకా మనం కోరుకోవాల్సింది ఏంటంటే మన మరణం విషయం. ఎందుకంటే మరణాన్ని స్వాగతించడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉండాలి. ఇది ఎప్పటికైనా ఎవరికైనా తప్పంది, ఎవ్వరూ తప్పించుకోలేరు దీని నుంచి. కాబట్టి దాన్ని వెల్కమ్ చేయాలి. ఎలా వెల్కమ్ చేయాలి అంటే అనాయాసేన మరణం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా శరీరం నుంచి ఆత్మ విడిపోయేలా చూడండి స్వామి. కొంచెం వెనక్కి వెళ్తే మన పెద్దవాళ్ళు కూడా అదే కోరుకుంటారు. పెద్దవాళ్ళు Especially అదే ఆడవాళ్ళు కోరుకుంటారండి. సుమంగళిగా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలని లేకపోతే కాశీ కోరుకుంటారు. వెళ్ళి అంతే. ఏ మంచాన పడకుండా పిల్లలు చూడుకున్నాలని కోరుకుంటాం. అవును. నిజంగా ఏదో సినిమాలో పాట ఉందండి, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది బ్రదర్ అని చెప్పి. స్వతంత్ర అవును. దేశంలో కాదండి, సనాతన దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది. ఎందుకంటే శరీరం పడిపోవటం తప్పదు అనుకున్నప్పుడు ఆ శరీరం ఎప్పుడు పడిపోవాలని కోరుకోవాలి అంటే నిండు జీవితాన్ని అనుభవించి పండుటాకులా రాలిపోవాలని కోరుకోవాలి. అంతేగాని ఎల్లకాలం ఇక్కడ బతికుండాలి అని కోరుకుంటే మంచంలో పడుండి 100 ఏళ్ళు బతికితే సుఖం ఏంటి, 1000 ఏళ్ళు బతికితే సుఖం ఏంటి? కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది సనాతన ధర్మం మాత్రమే. అటాచ్డ్ డిటాచ్మెంట్, అన్నిటితో మనం అన్ని బంధాలతో కలిసి ఉండాలి. కానీ ఏ బంధంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో మనం భయం లేకుండా తృప్తిగా బతకగలుగుతాం. ఎప్పుడు చనిపోతాము, ఎప్పుడు ఏమొస్తుందో అన్న భయంతో బతకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా కూడా నేను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను అన్న నమ్మకంతో, అనే ధైర్యంతో బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఉట్టి పుణ్యానికైతే మనకు అన్యాయం చేయడు. ఓకే సార్, నమస్తే, థ్యాంక్ యూ.